అవును ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నోదునుగాక. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నోదునుగాక. ఆశ్రితులు తన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే. ఆశ్రితులు తన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నోదునుగాక. క్యాండిల్స్ అందరికీ పంచిపెట్టండి. అందరికీ అందిన క్యాండిల్స్ అందరూ తీసుకున్నాక అందరూ క్యాండిల్స్ వెలిగించుకొని ఒకరికొకరు సాయం చేసుకొని ఇట్లా కాస్త వంచి పట్టుకోండి. నైలాన్ బట్టలు సిల్క్ బట్టలు వేసుకున్న వాళ్ళు జాగ్రత్త. కొంచెం మీకు దూరంగా పట్టుకోండి, పక్కోళ్ళ దగ్గర పట్టుకోకండి. పక్కోళ్ళని కూడా కాపాడండి. సిల్క్ నైలాన్ బట్టలు బగ్గుమని అంటుకుంటాయి. ఏమండి అన్ని వెలిగిన తర్వాత ఒకసారి ముందు కేక్ కట్ చేసేద్దామా? వెరీ నైస్. తర్వాత అందరూ క్యాండిల్స్ పట్టుకున్నప్పుడు, వెలిగే క్యాండిల్స్ ఎత్తి పట్టుకున్నప్పుడు ఈ లైట్స్ ఆఫ్ కావాలి. లైట్స్ ఆఫ్ చేసేస్తే క్యాండిల్ లైట్ చదవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రికి, మా కుటుంబ సభ్యులు జన్మదినం జరుపుకున్నప్పుడు మేము కేక్ కట్ చేయడం మాకు ఆనవాయితీ. ప్రభా, నీవైతే మా కుటుంబ సభ్యుడివి కాదు, మా కుటుంబ యజమానివి, మా తండ్రివి, మా కన్న తండ్రివి. యేసయ్య, మా కోసం ఈ భూమి మీరు పుట్టినందుకు నీకు స్తోత్రాలు. పుట్టి మీరు చేసిన ఈ రక్షణ కార్యం యజ్ఞం కొరకు నీకు స్తోత్రాలు. ప్రభా, ఈ కేక్ కట్ చేస్తూ మీరు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం నెరవేర్చడానికి మేము కూడా మా వంతు కృషి చేస్తామని మీకు నిబంధన చేసుకుంటూ నేను స్తుతిస్తూ యేసు నామములో ఈ కేక్ కట్ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్. ఈ సమయంలో వాళ్ళందరూ కూడా కేక్ కట్ చేసేసాం, పర్వాలేదు. అందరు ఇలాగ ఎత్తి పట్టుకోండి. దీనికి అర్థం ఏంటంటే నేను లోకానికి వెలుగై ఉంటానని అర్థం. రైట్ తీసే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని యేసయ్య చెప్పాడు. కొవ్వొత్తి పట్టుకోవడం అర్థం ఏంటంటే ఈ కొవ్వొత్తిలాగా వెలుగులు వెదజల్లుతుందో చీమ చీకటిలో, నేను కూడా ఈ చీకటి లోకంలో సువార్త ప్రకాశాన్ని వెదజల్లుతానని మనం ఒక వాగ్దానం దేవునికి చేస్తున్నాం అన్నమాట. ఓ సద్భక్తులారా, లోక రక్షకుడు బేత్లెహేమందు నేడు జన్మించెను. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి ఉత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీ వేళ స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్య మాయే నరరూప నమస్కరింపరండి ఉత్సాహముతో. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ కొవ్వొత్తిలాగా వెలుగుతూ చీకట్లో ప్రకాశం వెలుగు వెదజల్లుతుందో అలాగనే మేమును మండుచు ప్రకాశించే దీపములమై ఈ రెండో రాకడ వరకు ఈ ప్రపంచాన్ని నిజమైన దేవుని గూర్చిన జ్ఞానమనే వెలుగుతో, నిజమైన మోక్ష మార్గమును గూర్చిన సమాచారం స్వార్థ ప్రకాశంతో మేము నింపటానికి మాకందరికీ
మీరు సహాయము చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు లైట్ చేయండి. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. దేవునికి స్తోత్రం. మంచిది. ఇంకా ప్రకటనలు చేస్తే చేయి, తర్వాత ఆశీర్వాదం. అందరూ కూడా కూర్చుందాం. ఒక చిన్న ప్రకటన జరిగిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. మరి స్థానికంగా సేవ జరిగిస్తున్న సుబ్రహ్మణ్యం పాస్టర్ గారు కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కలు లేక 4 ముక్కల్లో ఆయన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియపరుస్తారు. దానికి ముందుగా ఒక చిన్న ప్రకటన. మరి జియ్యం వలస గ్రామంలో అపోస్తలుడు డాక్టర్ వి స్టీవెన్ గారు అంతర్జాతీయ వర్తమానికులు విశాఖపట్నం జియ్యం వలస 27 తారీఖు 27/12/2024 దినం శుక్రవారం ఉదయం 9 గంటల నుండి అక్కడ ప్రార్థన జరగబోతూ ఉన్నాయి. ప్రేమతో ఆహ్వానించేవారు ఆత్మీయ సహోదరులు సహోదరులు వారు మనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. 27/12/2024 సంవత్సరంలో జరగబోతున్న కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని మరో ప్రకటన కొరకు మనకు ఒక పాంప్లెట్ పంపించారు. ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియపరుస్తారు. ఎవరెళ్ళొద్దు దయచేసి, అందరికి భోజనాలు ఉన్నాయి, ఎవరెళ్ళకండి, భోజనాలు చేసి వెళ్ళండి. మరి సమయంలో మరి ఈ కొట్టు ప్రాంతానికి మా ఆత్మీయ తండ్రి ఓఫీ నాన్నగారిని మేము ఆహ్వానించినప్పుడు మరి నాన్నగారు వస్తానని చెప్పారు. చెప్పి ఈరోజు వచ్చి 2 పూటలకు కూడా వర్తమానం అందించి మరి మనందరినీ బలపరిచినందుకు మరి అపోస్తలుడు మా ఆత్మీయ తండ్రి ఓఫీ నాన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి అయ్యగారి వెంటే ఉంటూ మరి ఈ పరిచర్యలో ఎంతగానో ముందుకు నడిపించబడుతున్నటువంటి మా ఓఫీర్ మినిస్ట్రీ సేవకులందరూ ఒక మాటలో చెప్పి ముగించమన్నారు కదా, టైం లేదు కనుక సత్యనారాయణ అయ్య గారు, అలాగే జాసు అన్నయ్య గారు, అలాగే మన్మథయ్య గారు, నిరీక్షణ గారు, మల్లేష్ గారు, ఇస్సాక్ గారు, వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. మిగతా మా ఆహ్వానాన్ని మన్నించి ఇప్పుడు వచ్చిన సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వచ్చిన బిలీవర్స్ మీ అందరికీ వందనాలు. నేనైతే అయ్యగారి స్థాయికి తగినట్లుగా కూడా నేను పాంప్లెట్ కొట్టలేదు, చిన్నగా జరిగించేద్దామని అనుకున్నాము. కానీ దేవుడు తన కృప చేత ఇంత గంభీరముగా ఇంత ఆశీర్వాదకరముగా చిన్న పేపర్లో పాంప్లెట్ చేశాను. ఆ పాంప్లెట్లో నేను ప్రింట్ చేయడం జరిగింది. అది తెలుసుకొని ఆ పాంప్లెట్ని నేను అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు. ఈ పాంప్లెట్ అందుకున్న ప్రతి ఒక్కరూ రావాలి అని అయ్యగారు ప్రార్థన చేశారు. నాకైతే ఆ పాంప్లెట్ విషయంలో అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నాకు ధైర్యం కలిగింది కనుక ముందుకు వెళ్ళిపోవటం జరిగింది. మరి ఈ సమయంలో ఇంత గొప్పగా గ్రాండ్గా దేవుడి యొక్క కార్యక్రమం జరిగించడానికి కృప చూపించాడు. చెప్పటానికి మీటింగ్ కొరకు చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు. దేవుడు మళ్ళీ ఆర్థికంగా నా చేతులు బలపరిస్తే ఒక జ్ఞాపకార్థ కూడిక ఒక కృతజ్ఞత కూడిక పెట్టి మళ్ళీ నేను చాలా విషయాలు సాక్షి రూపంలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మెటుకు మరి అందరికి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ చర్చి పక్కన భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అక్కడికి వెళ్ళి భోజనం చేసి మీరు వెళ్ళాలని మనవి చేస్తున్నాను. సేవకులైన వారు దయచేసి నన్ను కలిసి వెళ్ళండి. అలాగే ఆర్కెస్ట్రా వారు మరి మాకు ఎంతగానో సహకరించారు, వారికి కూడా థ్యాంక్స్ చెబుతున్నాము. అలాగే మా యొక్క స్థానిక సంఘం నాయుడు గారు అయితేనేమి, మల్లేష్ గారు అయితేనేమి, వారి ఫ్యామిలీస్ ఇంకా ఉన్నవారు మరి ఎంతగానో సహకరించారు. తర్వాత లేడీస్ భారతమ్మ వీళ్ళందరూ ఎంతగానో సహకరించారు. ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటే టైం లేదు కానీ ఎంతగానో సంఘం సహకరించడం వల్ల ఈ గొప్ప కార్యము మేము జరిగించడానికి
అలాగే మరి మండ నుండి భోజనాల కొరకు చెప్పినప్పుడు వంట చేయడానికి ఒక ఇద్దరు వచ్చారు, మా బ్రదర్సే వాళ్ళు. మంచిగా భోజనాలు ఏర్పాటు చేశారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి రవిప్రకాష్ అన్నయ్య వారు కూడా మరి షూటింగ్ చేస్తే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని తర్వాత అప్లోడ్ చేయడానికి వారు ప్రయాసపడుతున్నారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇంతటితో ఈ నా యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను ముగించుకుంటున్నాను. హల్లెలూయా. ఏమైనా చెప్పడం మర్చి ఉంటే దయచేసి క్షమించండి పెద్ద మనసుతో. మరి సీనియర్